హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం నోటికి పుల్ల పుల్లగా ఉండే నారింజకాయ పికిల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఈ నారింజకాయ పికిల్ 10 డేస్ నుండి 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ముందుగా 10-15 నారింజకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకుందాం. తర్వాత ముందుగా పోపు చల్లారాలి కాబట్టి పోపు సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెను తీసుకొని 100 గ్రాముల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 10-15 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కడిగిన కరివేపాకు, 10 ఎండుమిర్చిని, కొంచెం ఇంగువాని వేసుకుని పోపుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము కడిగి శుభ్రం చేసుకున్న నారింజకాయలను తొనలను తీసివేసి గింజలను కూడా తీసివేసుకోవాలి. తర్వాత వాటిలో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 10-15 కాయలు అయితే చిటికెడు పసుపు, మెంతిపిండి, ఆవుపిండి కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతులను ఆవాలను ఫ్రై చేసి చేసుకున్న పౌడర్, పచ్చడి కారమును 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పులుపు కాబట్టి కారం 1 టేబుల్ స్పూన్ ఎక్కువే పడుతుంది. మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మనకి పోపు చల్లారుతుంది కదా, ఆ పోపును ఈ పచ్చడిలో వేసేసుకోవడమే. చాలా ఈజీగా పెట్టుకున్నాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టినట్టయితే 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ నారింజకాయ పికిల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పికిల్ మనకి టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది.